ఆ తప్పు చేసిందో లేదో తెలుసుకోకుండా మొన్నటికి మొన్న దాని మొగుడు దాని తప్పలేదు పనిచేశాడు. చావు తప్పి కొన్ను తట్టుపోయినట్టు అది మతి తిరుగుతూ లేకుండా పడుంది. ఇప్పుడు అది చాలదన్నట్టు ఈ లేఖ నా కూతురు మీద ఇలా పగతో వేడి వేడి సాంబారు మీద పోసింది. ఎందుకు అలా అరుస్తున్నావు? ఇది అరుపు కాదండి, ఆత్మనామం. నా కూతురు బతికేలా అయిపోతుంటే ఇది అరుపు అనిపిస్తుందా? ఏమండి మీరు కాసేపు ఆగండి. లేక అసలు ఏం జరిగింది? సాంబార్లో విషయం కలిసిందని నీకెవరు చెప్పారు? ఇందాక నేను వంటగదిలోకి స్పూన్ కోసం వెళ్ళినప్పుడు ఎవరో ఫోన్ చేసి చెప్పారు. అందుకే అలా చేశాను. అంతేకాని రేఖ మీద కోపంతో కాదండి. అదే నిజమైతే నీ గిరి కింద పడవచ్చు కదా, కానీ అలా చేయకుండా నేరుగా దాని మీద ఎందుకు పోసావు? అంటే నీకు దాని మీద కోపం ఉండాలి కదా. నిజంగా ఎవరు ఫోన్ చేసి నాకు అబద్ధం చెప్పారు. చాలే ఊరుకో అమ్మా. ఫోన్ అంటే ఫోను ఏది పోలేది ఎవరి చూసి నాకు. అది వంటగదిలో ఉన్న ఫోన్ కి పిన్ని. అవును శ్రీరామ్, వంటగదిలో ఫోన్ పనిచేయట్లేదు కదా. నిన్న నువ్వే కదా కంప్లైంట్ ఇచ్చావు. అవును పెద్దమ్మా. నాకేం అర్థం కావడం లేదండి. ఇందాక ఫోన్ రింగ్ అయింది, నేనే మాట్లాడాను. నన్ను నమ్మండి. ఎందుకమ్మా బొకాయంతా? ఆ ఫోన్ పనిచేయట్లేదని మీ ఆయన చెప్తున్నాడు కదా. చూసేవా జగదీశ్వరి, అన్యాయంగా రేఖ మీద లేక సాంబారు పోసింది. అక్క, ఏదో పొరపాటు జరుగుంటుంది, నువ్వు అపార్థం చేసుకోకు. ఏంటో జగదీశ్వరి, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకేం అర్థం కావట్లేదు. ఒంటి మీద వేడి వేడి సాంబారు పడ్డా చెప్పుకోలేని స్థితిలో ఉన్నావు కదే. నీకు ఇలాంటి కర్మ పట్టిందేంటి రేఖ? ముందు ముందు ఇలాంటి కష్టాలు ఇంకా ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో. హాయ్ బాబోయ్, ఇక మనం ఇంట్లో ఉండకూడదు రేఖ. వెళ్ళిపోదామే రేఖ, వెళ్ళిపోదాం. లేదంటే అమ్మో ఆ లేక ఈరోజు సాంబార్ పోసింది, రేపే గిన్నెలో పోసేద్దే రేఖ. మనం వెళ్ళిపోదామే, మనం వెళ్ళిపోదామే. ఎందుకు సెంచలక్ష్మి అలా మాట్లాడతావు? ఎవరెన్ని చెప్పినా రేఖ నా కోడలు. పొరపాటున రేఖ మీద సాంబార్ పడింది, దానికి నువ్వేం చేస్తావు లేక? పిన్నెన్ని మాటలందో చూసారుగా. రాజేశ్వరి అత్తయ్య కూడా నేనే కావాలని చేసినట్టు మాట్లాడారు. ఆల్రెడీ రేఖ నన్ను మీ అబ్బాయిని విడతీయడానికి ప్రయత్నించి ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది. అది తట్టుకోలేక పిన్ని నా మీదే నింద మోపుతుంది. ఇకపై రేఖకి ఏ చిన్న అపాయం జరిగినా వాళ్ళందరూ నన్నే దోషిలా చూస్తారు. అలా ఏం కాదు లేక. లేదత్తయ్య గారు, రేఖకి నయం అయ్యేంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎంత కష్టమైనా సరే, ఎంత ఖర్చు అయినా సరే రేఖని మళ్ళీ మామూలు మనిషిని చేయాలి అత్తయ్య గారు. రేఖకి నయం అయితే నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు కదా. మనం తనకి నయం అయ్యేలా చేసామని మంచిదల్లా మారొచ్చు కదా. అలా అని పెద్దత్తయ్య గారికి మావి గారికి రేఖ కోడలు కాకుండా పోతుందా? మీరు తెంచుకున్నంత సులువుగా వాళ్ళు రేఖతో బంధం తెంచుకోగలరా? రేఖ తప్పు చేసిందని మనం రేఖని దూరం చేయడం ఇంకా పెద్ద తప్పు అవుతుంది అత్తయ్య గారు. ఆలోచించండి అత్తయ్య. మన మీద పగతో రేఖ ఏమీ సాధించలేకపోయింది, కానీ మనం ప్రేమతో రేఖ మనసు మార్చుకుందాం.